హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని బట్టి వచ్చే స్పోర్ట్స్ వాలీబాల్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ బట్టి వచ్చే స్పోర్ట్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: నన్ను పిచ్చివాడిని చెయ్యకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ మేక్ మీ మ్యాడ్. డోంట్ మేక్ మీ మ్యాడ్ అంటే నన్ను పిచ్చివాడిని చెయ్యకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ దట్ యూ ఆర్ లయింగ్. ఆర్ యూ డ్రైవింగ్ మీ క్రేజీ? ఐ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ దట్ యూ ఆర్ లయింగ్. ఆర్ యూ డ్రైవింగ్ మీ క్రేజీ అంటే నాకు క్లియర్గా అర్థమైంది నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావని, నువ్వు నన్ను పిచ్చివాడిని చేస్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: డూ యూ రియలీ థింక్ ఐఎమ్ డ్రైవింగ్ యూ క్రేజీ? డూ యూ రియలీ థింక్ ఐఎమ్ డ్రైవింగ్ యూ క్రేజీ అంటే నువ్వు నిజంగానే నేను నిన్ను పిచ్చోడిని చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావా అని అర్థం. నెక్స్ట్ వన్: నీకు పిచ్చి పట్టిందా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఆర్ యూ క్రేజీ? ఆర్ యూ క్రేజీ అంటే నీకు పిచ్చి పట్టిందా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యూ ఆర్ టాకింగ్ టు మీ లైక్ యూ ఆర్ టాకింగ్ టు స్ట్రేంజర్స్. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? యూ ఆర్ టాకింగ్ టు మీ లైక్ యూ ఆర్ టాకింగ్ టు ఏ స్ట్రేంజర్. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్ అంటే నువ్వు నాతో ఏదో తెలియని వ్యక్తితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు, నీకేమన్నా మతిపోయిందా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: లుకింగ్ ఎట్ ద థింగ్స్ యూ డూ ఐ థింక్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ మైండ్. లుకింగ్ ఎట్ ద థింగ్ యూ డూ ఐ థింక్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ మైండ్. నువ్వు చేసే పనులు చూస్తూ ఉంటే నీ మతిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్: ఆమె పిచ్చిదైపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే షీ గాన్ క్రేజీ. షీ గాన్ క్రేజీ అంటే ఆమె పిచ్చిదైపోయింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఐఎమ్ నాట్ క్రేజీ, యూ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఐఎమ్ నాట్ క్రేజీ, యూ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే నాకేమీ పిచ్చి లేదు, నువ్వే నేను చెప్పే మాటల్ని అర్థం చేసుకోవడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఎవ్రీవన్ సేస్ దట్ షీ హ్యాస్ గాన్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ద యాక్సిడెంట్. ఎవ్రీవన్ సేస్ దట్ షీ హ్యాస్ గాన్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ద యాక్సిడెంట్ అంటే అందరూ ఏమనుకుంటున్నారు అంటే యాక్సిడెంట్ వల్ల తనకి పిచ్చి పట్టేసింది, యాక్సిడెంట్ వల్ల తను పిచ్చిదైపోయింది అని అర్థం. నెక్స్ట్ వన్: పిచ్చి మాటలు ఆపు. ఈ విధంగా అంటూ ఉంటారు కదండి, పిచ్చి మాటలు ఆపు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే స్టాప్ ద క్రేజీ టాక్స్. స్టాప్ ద క్రేజీ టాక్స్ అంటే పిచ్చి మాటలు ఆపు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: స్టాప్ ఆల్ దిస్ క్రేజీ టాక్ అండ్ డూ ద థింగ్ దట్ వర్క్స్. స్టాప్ ఆల్ ద క్రేజీ టాక్స్ అండ్ డూ ద థింగ్స్ దట్ వర్క్స్ అంటే ఈ పిచ్చి మాటలు ఆపేసి పనికొచ్చే పనేమన్నా చెయ్యి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: యు టాక్ సచ్ క్రేజీ థింగ్స్ వెరీ వెల్ బట్ యు డోంట్ డూ ద వర్క్. యు టాక్ సచ్ క్రేజీ థింగ్స్ వెరీ వెల్ బట్ యు డోంట్ డూ ద వర్క్ అంటే నువ్వు ఈ పిచ్చి మాటలో ఎంతో బాగా మాట్లాడతావు కానీ పని మాత్రం చెయ్యవు అని అర్థం. నెక్స్ట్ వన్: పిచ్చిగా మాట్లాడాడు, అర్థం కాలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హీ స్పోక్ మ్యాడ్లీ అండ్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. హీ స్పోక్ మ్యాడ్లీ అండ్ ఐ డిడెంట్ అండర్స్టాండ్ అంటే పిచ్చిగా మాట్లాడాడు, అర్థం కాలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: హీ సేడ్ ద సేమ్ థింగ్ టు మీ 10 times లైక్ క్రేజీ బట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్ ఈవెన్ వన్స్. హీ సేడ్ ద సేమ్ థింగ్ టు మీ 10 times లైక్ క్రేజీ బట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్ ఈవెన్ వన్స్ అంటే తను పిచ్చి పట్టినట్టు చెప్పిందే 10 సార్లు చెప్పాడు కానీ నాకు ఒక్కసారి కూడా అర్థం కాలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: షీ వాంట్స్ టు టెల్ మీ సంథింగ్ బట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్ ఎట్ ఆల్.
షీ వాంటెడ్ టు టెల్ మీ సంథింగ్ బట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్ ఎట్ ఆల్. అంటే ఆమె నాతో ఏదో చెప్పాలనుకుంది కానీ నాకు అస్సలు అర్థం కాలేదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యు జాయిన్ ఇన్ ద హాస్పిటల్. యు జాయిన్ ఇన్ ద హాస్పిటల్ అంటే నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆర్ గెటింగ్ వెరీ క్రేజీ సో జాయిన్ ద హాస్పిటల్ సూన్. యూ ఆర్ గెటింగ్ వెరీ క్రేజీ సో జాయిన్ ద హాస్పిటల్ సూన్ అంటే నీకు పిచ్చి పట్టేస్తుంది, నువ్వు వెంటనే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ లాఫింగ్ సో మచ్ హియరింగ్ యువర్ వర్డ్స్. యూ నీడ్ టు జాయిన్ ద హాస్పిటల్ అంటే నీ మాటలు విని నాకు చాలా నవ్వు వచ్చింది, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.